సోదరి షర్మిల పిల్లలకు ఆస్తుల పంపకంలో జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారని ఆయన తల్లి వైఎస్ విజయమ్మ ఆరోపించారు. తమ కుటుంబ ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదన్న విజయమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని తెలిపారు. ఆస్తులు నలుగురు మనవలు మనవరాళ్లకు సమానంగా పంచాలని వైఎస్ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ విషయంలో వైసీపీ నేతల ఆరోపణలను తిప్పికొడుతూ మీడియాకు అడ్వకేట్ నోటరీ విడుదల చేశారు. కుటుంబ ఆస్తుల పంపకాల్లో ఎన్సీఎల్టీలో వివాదం కొనసాగుతున్న వేళ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కీలక వ్యాఖ్యలు చేస్తూ మీడియాకు అడ్వకేట్ నోటరీ విడుదల చేశారు. ఇటీవలే ఎన్సీఎల్టీ చెన్నై బెంచ్లో కౌంటర్ దాఖలు చేసిన ఆమె వైసీపీ నేతలు ఈ వివాదంపై చేస్తున్న ప్రకటనలపై అడ్వకేట్ నోటరీ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. తమ కుటుంబ ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదన్న విజయమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని తెలిపారు. ఆస్తులను నలుగురు మనవలు మనవరాళ్లకు సమానంగా పంచాలన్నదే వైఎస్ ఉద్దేశమని పేర్కొన్నారు. జగన్ రాసిన ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు దక్కాల్సినవేనని వివరించారు. అందుకే జగన్ ఎంఓయూ రాశారని వివరించారు. నిజం చెప్పాలంటే షర్మిలకు జగన్ తక్కువ ఆస్తులే రాసిచ్చారని పేర్కొన్నారు. సరస్వతి సిమెంట్ సహా యలహంకలోని భూమి కూడా షర్మిలదేనని స్పష్టం చేశారు. షర్మిలకిచ్చినట్లు జగన్ చెబుతున్న డబ్బు షర్మిల వాటాకిచ్చిన డివిడెండ్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడు మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఎప్పటికైనా న్యాయం చేస్తారని జగన్ తల్లిగా ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆస్తుల విషయంలో అసత్యాలు ప్రచారం చేయటం మానుకోవాలని కోరారు. నిజమేంటో తన దేవుడికి తన కుమారుడికి కూడా తెలుసని పేర్కొన్నారు. గోబెల్స్ ప్రచారం చేయటానికి మీరెవరంటూ వైసీపీ నేతలను ప్రశ్నించారు. మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయమని విజయమ్మ స్పష్టం చేశారు. అసత్య ప్రచారం మానుకోవాలని వైఎస్సార్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నట్టు ఆ ప్రకటనలో కోరారు. మళ్లీ మీడియాలో ప్రస్తావించొద్దని విజ్ఞప్తి చేశారు. దేవుని సాక్షిగా తాను రాసినవన్నీ వాస్తవాలేనని స్పష్టం చేశారు.